గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ మధ్యతరగతి వాళ్ళ చేతుల్లో నుండి బంగారం వెళ్ళిపోయింది. చాలా రోజులైంది. ఉన్నత మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళ చేతుల్లో నుండి కూడా ఆల్మోస్ట్ బంగారం వెళ్ళిపోయినట్లే లెక్క. పేదవాళ్ళకి బంగారం అనేది కలలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ పరిస్థితులు వచ్చేసాయి. మామూలుగా ఈ బంగారాలు వీటి గురించి నేను ఏం మాట్లాడాను, కానీ వీడియోస్లో ఎప్పుడు మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి అలా ఉంది. ఈ విషయం కూడా ఆవశ్యకమే. ముఖ్యంగా మహిళలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మహిళలకి ఖచ్చితంగా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. ఎవరికైనా కొందరికైనా పనికొస్తే, ఉపయోగపడితే మంచిదే కదా, వాళ్ళ జీవితంలో బాగుంటారనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను. బంగారం ధరలు బాగా పెరిగిపోయాయి. ఈ నిపుణులు ఏమంటారంటే ఇంకా పెరుగుతుందని కొందరు చెప్తారు, లేదు తగ్గుతుంది అనేసి ఇంకొందరు చెప్తున్నారు. ఎంత తగ్గినా అదేమీ బెండకాయల బేరం కాదు కదా. ఇప్పుడు బంగారం రేటు ఒక 10,000 పెరిగింది అనుకుందాం తులం మీద, ఇంతకు ముందు కంటే అనుకోండి. కాసేపు తగ్గింది అంటే బాగా తగ్గితే 1000 తగ్గుతుంది, కానీ 10,000 తగ్గదు కదా, అవునా కదా. ప్రస్తుతానికి తగ్గించి నిదానంగా జనాలకు అలవాటు పడిపోయిన తర్వాత మరలా పెరిగిపోతూనే ఉంటుంది. బంగారం రేట్లు ఎప్పటికీ తగ్గవు. అప్పుడప్పుడు ఏదో కొంచెం దిక్సూచి తగ్గినట్లు కనిపిస్తాయి, మళ్ళీ పెరుగుతాయి. ఇప్పుడు 1,00,000 అయింది అనుకోండి, జనాలు భారతీయ ప్రజలు 1,00,000కి అలవాటు పడిపోతారు. 1,50,000 అయినా కూడా నిదానంగా అలవాటు పడిపోతారు. 2,00,000 అయినా కూడా ఎప్పటికీ అలవాటు పడిపోతారు. కాబట్టి బంగారం ధరలు పెరిగిపోతూనే ఉంటాయి. బ్రహ్మంగారు చెప్పారు, మహానుభావులు, బంగారం అనేది కంటికి కానరాక కనుమరుగైపోయి ఇత్తడి బాగా అధికారంలోకి వస్తుంది. అందరూ ఇత్తడి వస్తువులు వాడతారు. అంటే ఇది ఆర్ట్ జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్, ఇవన్నీ ఇత్తడి రాగి వస్తువులు వాడతారు. ఇక బంగారం భవిష్యత్తులో కనపడదట. ఆ రోజులు వస్తున్నాయేమో అనిపిస్తుంది అన్నమాట. బంగారం ధరలు ఎంత పెరిగినా కూడా భారతీయులకి, ముఖ్యంగా మహిళలకు బంగారం మీద మోజు ఎక్కువ, బంగారం అంటే ప్రేమ ఎక్కువ, బంగారాన్ని చూసినప్పుడు ధైర్యం ఎక్కువ. ఈ మోజు ప్రేమ పక్కన పెడితే ఈ బంగారం చూసినప్పుడు ధైర్యంగా ఉంటాం, ముఖ్యంగా మహిళలు. ఇది మాత్రం 100% నిజమండి. ఈ ఒక్క విషయం గురించే నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నా. నాకు వచ్చే కొన్ని పర్సనల్ మెసేజెస్ అయితేనేమిటి, ఈమెయిల్స్ లేదా కాల్స్ అయితేనేమిటి, ఎక్కువ ఏంటో తెలుసా, సత్యభామ గారు ఎవరికో డబ్బులు ఇచ్చామండి వడ్డీకి, కొద్ది రోజులు వడ్డీ బాగానే ఇచ్చారు, తర్వాత డబ్బులు ఎగ్గొట్టేశారు. ఏదో చీటీ పాటలు అంటారు కదా, చిట్స్, వాటిలో పెట్టేస్తే డబ్బులు ఎగ్గొట్టేసేసి పారిపోయారు. FIR అయ్యిందండి, కానీ ప్రయోజనం ఏం లేదండి, వాళ్ళు ఐబీ పెట్టేసి వెళ్ళిపోయారండి. డబ్బులు ఎలా వెనక్కి రావాలండి? లేదంటే ఏదో చిన్న సైట్ ఎక్కడో ఎవరో చెబుతుంటే తీసుకున్నాము, అదేమో రేటు పెరగలేదు, అది ఎవరో కబ్జా చేసే పరిస్థితిలో ఉంది, దాన్ని నమ్ముకోను లేము, ఇబ్బందుల్లో ఉన్నాయి, కోర్టు గొడవలు. ఏం చేయాలండి? వాటికైనా పూజలు ఉన్నాయా? ఇలాంటివి ఎక్కువ నాకు మహిళల దగ్గర నుండి మెయిల్స్ వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సేఫ్టీ మెథడ్ ఒక్కడే. మీ దగ్గర ఉన్న డబ్బు, పాకెట్ మనీ, మీరు సంపాదించుకున్నది ఏదైనా సరే సేవ్ చేసుకోవడానికి, అది పెరగడానికి, మీకు టైంకి స్పాట్లో ఉపయోగపడటానికి, మిమ్మల్ని కాపాడటానికి బంగారం కొనుక్కొని పెట్టుకోవడం. బంగారం ధరలు ఎంత పెరిగినా సరే ఒక్కడే గుర్తుపెట్టుకోండి, పండగల సీజన్లో బంగారం జోలికి పోకండి. మన భారతదేశంలో పండగల సీజన్లో ఖచ్చితంగా బంగారం ధర పెరుగుతుంది. దీపావళి, సంక్రాంతి, దసరా, క్రిస్మస్, న్యూ ఇయర్, రంజాన్, ఏ పండగైనా సరే పండగలు వస్తున్నాయంటే ఇండియాలో ఉండేవారు బంగారం కొనుక్కోవడానికి మొగ్గు చూపుతారు. కాబట్టి ఆటోమేటిక్గా బంగారం ధర పెరుగుతుంది. కాబట్టి పండగల సీజన్లో అసలు బంగారం జోలికి వెళ్ళకండి. సాధారణమైన రోజుల్లోనే మీ దగ్గర ఉన్న డబ్బుతో బంగారం కొనిపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ విషయం తెలిసినా కూడా చాలామంది మహిళలు పండగల కరెక్ట్గా 2-3 రోజుల ముందు వెళ్తూ ఉంటారు జ్యువెలరీ షాపుకి బ్యాగులు వేసుకొని. ఇంత తెలివి తక్కువగా ఎందుకుంటారో అర్థం కాదు. పండుగల సీజన్లో బంగారం అసలు తీసుకోకండి. రెండో విషయం బాగా గుర్తుపెట్టుకోండి, చిన్న ఐటమ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. మీ దగ్గర 1 గ్రాము 2 గ్రాములు కొన్ని డబ్బులే ఉన్నాయనుకోండి, కొంచెం ఇంకాస్త డబ్బు దాచిపెట్టుకొని అయిన తర్వాత ఒక 5 గ్రాముల్లో ఒక బిస్కెట్ లాంటివి ఏమో దొరుకుతూ ఉంటాయి. అవి డైరెక్ట్గా తీసుకుంటే GST పడతాయి అనుకుంటాను. మీకు తెలిసిన గోల్డ్ స్మితుల దగ్గర నుండి కట్ చేసిన మొక్క ఏదో ఇస్తారు జాగ్రత్తగా, దానికి GST ఉండదు. అలాంటివి కొనుక్కొని భద్రపరచుకోండి. చాలామంది తెలియక యూట్యూబ్ వీడియోస్లో చూసేసి 2 గ్రాముల్లోనే నెక్లెస్, 1 గ్రాములోనే నల్లపూసలు. ఎట్లా వస్తాయండి 2 గ్రాముల నెక్లెస్లు, గ్రాములు నల్లపూసలు? వేసుకుంటూ ఉంటాయా? 2 రోజుల్లో తెగిపోవా? జనాలు ఇదేదో బాగుంది కదా, ఆవిడ వేసుకుంది కదా, ఆవిడలాగా నేను కూడా అందంగా ఉంటానేమో అనేసి మెస్మరైజ్ అయిపోయి అక్కడ టెంప్ట్ అయిపోయేసేసి అవన్నీ కొనుక్కోవడం. షాపుల ప్రమోషన్ల కోసం చేస్తూ ఉంటారు యూట్యూబర్స్ ఇలాంటి వీడియోస్. ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తూ ఉంటాం. దయచేసి ఈ గ్రాములోనే ఇది వస్తుంది, 1/2 గ్రాములోనే అది వస్తుంది, 2 గ్రాముల్లోనే ఇది వస్తుంది, వీటి జోలికి పోకండి.
బంగారము ఎట్లా ఉందంటే మార్చుకునే పరిస్థితి లేదు. మార్చుకుంటే మీరు నష్టపోతారు. మార్చుకుంటే ఏమీ రాదు. ఇది కొన్నందుకు వేస్టేజీ ఇవన్నీ వేస్తారు. అది మార్చుకునేటప్పుడు ఏమీ ఉండవు, మొత్తం పోతాయి. కాబట్టి బంగారము అనేది చేపించుకుంటే జీవితంలో మళ్ళీ మార్చుకోకుండా ఉండే విధంగా గట్టి వస్తువు చేపించుకోండి. ఒక్కటే విషయం, రెండోసారి మార్చుకోకూడదు. ఒక వస్తువు చేపించుకున్నామా ఇక దాన్ని మార్చుకోకూడదు. ఏమవుతుంది, లేవు 2 గ్రాములే ఉంది, ఇంకాస్త అయ్యేంత వరకు ఆగండి. నిదానంగా దాచుకొని ఒక 5 గ్రాములు కొనుక్కొని పెట్టుకోండి. గట్టి వస్తువు ఏదైనా సరే, చెవులకో మెడకో చేతులకో ఎక్కడికో గట్టి వస్తువే చేపించుకోండి. జాగ్రత్తగా చేపించుకోండి. స్టోన్స్ అవేమీ లేకుండా చేపించుకోండి. జాగ్రత్తగా భద్రపరచుకోండి. బంగారము కొనుక్కుంటే మార్చుకున్నామంటే మొత్తం లాసే. కొనుక్కోవడం మార్చుకోవడం ఆ సిస్టమ్ మొన్నటి వరకు అయిపోయింది. ఇప్పుడు ధరలు కొండకి కూర్చున్నాయి. ఆచితూచి బంగారం కొనే విషయంలో టెంప్టేషన్ పనికిరాదు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని గట్టి వస్తువులు చేపించుకోండి. చేపించుకున్న తర్వాత ఇప్పుడు కంప్యూటర్లో ఫోటో ఇస్తారు. ప్రతి నగకి ఫోటో ఇచ్చేస్తున్నారు. ఆ ఫోటోలు కూడా భద్రపరచుకోండి. జాగ్రత్తగా పెట్టుకోవడం వలన ఏ క్షణంలో మీకు ఏ ఆపద వచ్చినా, డబ్బులు కావాల్సి వచ్చినా స్పాట్లో ఇవి తీసుకొని మీరు బ్యాంకుకి వెళ్ళిపోతే డబ్బులు ఇచ్చేస్తారు. ఒకళ్ళని ఆపదలో చేయి జాచి అడిగే పని లేకుండా, మన స్వాభిమానాన్ని దించుకునే పని లేకుండా బంగారం మహిళలకి ఉపయోగపడుతుంది అంటే 100% ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ ఏదో బంగారం మీద పిచ్చి అలంకరించుకోవడాల విషయాలు మాట్లాడడం లేదు. మహిళలకి ఆపత్కాలంలో రక్షణగా ఉండేది బంగారమే అనే విషయాన్ని ఇక్కడ నేను నొక్కి చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క విషయం కోసమే నేను వీడియో చేస్తున్నా. ఏదో అలంకరించుకోవాలి ఇవన్నీ నేను మాట్లాడటం లేదు. అసలు ఆ విషయాల జోలో నేను పోను, మీకు తెలిసిందే. మహిళలకు ఆపత్కాలంలో రక్షణగా ఉండే ఒక నేస్తం బంగారం, గుర్తుపెట్టుకోండి. అది మహిళలకి ఎంత విలువైందో గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామంది తెలిసి తెలియక చేస్తే ఇంకొక పని ఏంటో తెలుసా, మహిళలు టెంప్ట్ అయిపోయి విపరీతంగా వెండి వస్తువులు కొంటూ ఉంటారండి. పూజా సామాన్లు ఏవో అన్నీ వెండి కొంటూ ఉంటారు. వెండి డబ్బు బాగా ఉన్న వాళ్ళు కొనుక్కోండి. బాగా డబ్బు ఉన్న వాళ్ళు వెండి వస్తువులు కొనుక్కొని పెట్టుకోండి. మధ్యతరగతి వాళ్ళు, కొంచెం ఎగువ మధ్యతరగతి వాళ్ళు కూడా వెండి కొనకండి. ఎందుకంటే ఆపత్కాలంలో వెండి నువ్వు తాకట్టు పెట్టుకోలేవు. బ్యాంకులో పెట్టుకోరు, వెండి బంగారమే పెట్టుకుంటారు. అది కూడా నగగానే పెట్టుకుంటారు, బిస్కెట్లు పెట్టుకోరు. బంగారము ఎప్పుడైనా మీ దగ్గర ఉన్నప్పుడు డబ్బులు ఒక 5 గ్రాములు అట్లా కొనుక్కున్నా అది ఉంచుకొని 1 సవర్లో 2 సవర్లో తులమో 2 తులారో అయినప్పుడు ఏదైనా ఒక పెద్ద వస్తువుగా చేపించుకొని గట్టిగా చేపించుకొని భద్రపరచుకోండి. ఆ నగ మీకు ఆపత్కాలంలో పనికొస్తుంది. ఈ వీడియో నేను చేస్తుంది ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు చూడాలనే ఉద్దేశంతో, ధనవంతుల కోసం కాదు. మధ్యతరగతి వాళ్ళు దయచేసి వెండి వస్తువుల పట్ల ఆకర్షితులు అవ్వకండి. దేవుడికి పెట్టే వెండి కంచాలు అవి ఇవి, వెండి నగల మీద గోల్డ్ పాలిష్ చేసినవి, ఇలాంటివి రకరకాలు ఈ సోషల్ మీడియాలో చూపిస్తున్నారు, ప్రమోషన్ చేస్తున్నారు. జనాలు ఎక్కువగా మహిళలు ఆకర్షితులు అవుతున్నారు. ఏమీ రావు. వెండి నగల మీద గోల్డ్ పాలిష్లు వేసేసి వెండి వస్తువులు తీసుకున్నామంటే ఉంచుకోవడానికి, అమ్ముకుంటే వాటిని అమ్ముకోవాలి. అంతకని తాకట్టు పెట్టుకోరు బ్యాంకుల్లో. ఏం ఉపయోగం? అమ్ముకునేటప్పుడు ఎలాగో లాస్గా మనం అమ్ముకుంటాం, కొనుక్కునేటప్పుడు రేటుకి కొనుక్కుంటాం. కాబట్టి డబ్బున్న వాళ్ళు వెండి జోలికి పోండి, మిగతా వాళ్ళందరూ బంగారం మీదే దృష్టి పెట్టుకోండి. ఇంకా ముఖ్యమైన విషయం, మహిళలు చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా? ఎవరైనా పరిచయస్తులు డబ్బులు ఇస్తారు, వీళ్ళు ఏదో దాచిపెట్టుకుంటారు, జాబ్ చేసో వీళ్ళ దగ్గర ఉన్నవో పెట్టుకుంటారు అనమాట. వాళ్ళ అవతల వాళ్ళు ఏదో వడ్డీ ఇస్తామంటారు, లేదంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెడతామంటారు. వీళ్ళు భర్తలకు చెప్పకుండా, భర్తలు ఒప్పుకోరు కదా, ఒక పట్టిన వదిలే ఇవన్నీ వద్దు నీకు తెలియదు అనేస్తారు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే చెప్పకుండా తీసుకెళ్ళేసి పెట్టేస్తారు. 1,00,000 2 లక్షలు ఎంతో డబ్బు, వీళ్ళ డబ్బు అంతా పెట్టేస్తారు. పెట్టి నోరు మూసుకున్నట్టుకుండా మా ఆయనకు చెప్పకుండా ఇచ్చాను నేను, జాగ్రత్త, పోతే నా ప్రాణాలు తీసేస్తాడు అంటారు. అది చాలా అవతలవాడికి. భర్తకు చెప్పకుండా ఇచ్చింది. మనం ఎగ్గొడితే ఏం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగగలిగిద్దా? వాళ్ళ ఆయన తెలిస్తే ఈవెనే చివాట్లేస్తాడు కాబట్టి చెప్పుకోలేదు, ఎగ్గొట్టేద్దాం. ఇట్లాగా భర్తకు తెలియకుండా డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోయిన మహిళలు కొలలు. నాకు వచ్చే కాల్స్లో అయితేనేమిటి ఎక్కువ ఇవే. మా భర్తగా చెప్పకుండా ఇచ్చానండి సత్యభామ గారు, వాళ్ళు ఏమో మోసం చేశారు, నాకు ఇటు పాలు పోవడం లేదు, ఏదైనా దారుందా, ఏదైనా పూజ చేయొచ్చా? ఏ పూజ చేస్తారు మీరు? చేతులు కాలినాక ఆకులు కట్టుకొని ప్రయోజనం ఏమిటి చెప్పండి? పిచ్చి పనులు చేయకండి. సహాయం చేయొద్దని చెప్పడంలా, ఎవరన్నా అత్యంత ఆపదలో ఇరుకు పరిస్థితిలో ఉన్నప్పుడు మానవతావాదంతో ఎంతో కొంత సహాయం చేయండి. అంతకని ఇలాగ వడ్డీలో డబ్బులు ఇచ్చేయడము, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పడితే అక్కడ తెలిసి తెలియని చోట ఎవరో ఇంట్రెస్ట్గా చెప్పారనో, అవతల వాడికి ఏదో దీని మీద మంచి డబ్బు వచ్చిందనో మనకి వస్తనేసి ఆశలకి పోకుండా ఆశలకు పోయారా ఆవరైపోతారు అంతే. ఇది కలికాలం.
ఎక్కడ నీతి నిజాయితీ మత్సుకు కూడా ఎండమావుల్లో కూడా కనపట్లేదు. చివరకు ఎండమావుల్లో కూడా నీతి నిజాయితీ కనపట్లే. అంటే భ్రమలో కూడా నీతి నిజాయితీ కనపట్లేదని చెప్తున్నాను నేను. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, అది అందరూ తెలియాల్సిన పని లేదు, ఇంకొకటికి ఇచ్చి ఇరుక్కుపోవాల్సిన పని లేదు, గొడవలు అక్కర్లేదు. మీ దగ్గర ఉన్నాయా లేడీస్ దగ్గర చక్కగా మీకు వచ్చినన్ని గ్రాముల్లో బంగారం మొక్క తీసి పెట్టుకోండి. కొంచెం పెద్ద అయిన తర్వాత ఓపిక పట్టండి. కొంచెంగా నెలకింతో 2 నెలలకు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా కొంచెం కొని జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టుకోండి. మీ దగ్గర కొంత బంగారం కుదిరినాక ఒక మంచి గట్టి వస్తువు చేయించుకోండి, దాచిపెట్టుకోండి. మీ అవసరానికి బ్యాంకులో పెట్టుకోండి. డబ్బు ఉన్నప్పుడు తీసుకోండి. డబ్బులు ఏదో సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ వడ్డీ కట్టేస్తే మళ్ళీ రెన్యువల్ పొడిగిచ్చేస్తారు. అసలు మీ దగ్గర ఏమున్నాయి, మీకు ఇలా జరుగుతుంది, ప్రపంచానికి తెలియాల్సిన పని లేదు. జాగ్రత్తగా ఉండాలండి లేడీస్, లేకపోతే చాలా కష్టం. పిచ్చి వస్తువులన్నీ కొనుక్కోకండి. ఇంట్లోకి అక్కర్లేని వస్తువులు, ఆడ షాపింగ్కి వెళ్తే చీరల్లో డిస్కౌంట్, ఎక్కడ షాపింగ్కి వెళ్తే ఇంకే వస్తువుల్లో డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన వస్తువులు, ఇంట్లో పనులు తేలిగ్గా చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు వచ్చేసాయండి మార్కెట్లోకి. ఇవన్నీ చూసి పిచ్చి అన్నీ కొనేసేసి 500 కదా, 300 కదా, 200 కదా అంటే ఈ 500, 300, 200 ఇవన్నీ వేలవుతాయి. వస్తువు కొనుక్కొని ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత రూపాయి వస్తుందా దాని మీద? 200 కదా, 100 కదా అని వేలుబాటు చేసుకుంటున్నారు. అక్కర్లేనివి కొనకండి, డబ్బు దాచుకోండి. ఒక గ్రాముకో మీ చేతిలోకి, ఇప్పుడు గ్రాము అన్నా కూడా 15,000 ఉందేమో నేను అనుకోవడం, నాకు సరిగ్గా తెలియదు. ఒక గ్రాముకో 2 గ్రాములకు వచ్చేంత వరకు పొదుపు చేసుకోండి. మీ పరిస్థితిని బట్టి నెలకో 2 నెలకో 3 నెలకో అయితే గ్రాము 2 గ్రాములు కట్ చేసిన మొక్క దొరుకుతాయి, కొనుక్కొని భద్రపరచుకోండి. అలా మీరు చేసుకుంటుంటే ఇంకా మీకు మంచి తెలివి పెరుగుతుంది. ఇంకా ఈ విధంగా మనం ఎట్లా పొదుపు చేసుకోగలుగుతామో, చక్కగా ఒక వస్తువు ఏర్పరచుకున్నాం కదా, రేపు బ్యాంకులో పెట్టి స్పాట్లో 1 లక్ష 2 లక్షలు తీసుకోవచ్చు కదా. చిట్ ఫండ్స్లో పెట్టేస్తారు తీసుకెళ్ళి. వాళ్ళు ఏమో అలా అందరితో గట్టి చేసుకొని 2 కోట్లకి ఎగ్గొట్టేసేసి మాయం, రాత్రి ఇల్లు ఖాళీ చేసో మనకు చెప్పకుండా ఇళ్ళ మీద ఎవరికో రిజిస్ట్రేషన్ చేసేసి వెళ్ళిపోతారు. కనపడరు, అడ్రస్ ఉండరు. మనం ఎంత ఎస్పీ గారి చుట్టూ తిరిగినా కూడా పాపం ఏం చేస్తారు వాళ్ళు మాత్రం. పేపర్లో వస్తూ ఉంటాయి, న్యూస్లో చెప్తుంటారు, పోలీసులు వద్దని చెప్తూ ఉంటారు, మనం అవే చేస్తూ ఉంటాం. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. తర్వాత పోలీసుల చుట్టూ తిరిగామండి, వాళ్ళు పట్టించుకోలేదండి. మనం ఏదో పనులన్నీ చేస్తూ ఉంటే 24 గంటలు పట్టించుకోవడమేనా వాళ్ళ పని? పట్టించుకుంటూ కూర్చుంటే హత్య కేసులు, మానభంగాల కేసులు, ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? తెలిసి తెలియక మహిళలు ఇంట్లో పెద్దవాళ్ళకి, భర్త గారికి చెప్పకుండా వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇవ్వడము, చిట్ ఫండ్స్లో డబ్బులు పెట్టేయడము, ఎవరో చెప్పారు కదా అని రకరకాల ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు పెట్టేయడము, షేరుల్లో అసలు పెట్టకూడదు. మార్కెట్ అంతా పడిపోయి ఉంది. బంగారం కొనేసుకోండి. మీ పరిస్థితులను అనుసరించి గ్రామ్ అయినా కొనుక్కోవచ్చు. గట్టి వస్తువులు చేయించుకోండి, భద్రపరచుకోండి. మీ అవసరానికి, మీ పిల్లల చదువుకి, మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మరో ముఖ్యమైన విషయం, మన ఆడాలకు ఉండే జబ్బు, ఏదన్నా చేయించుకుంటే ఫోన్ చేసి వదినా ఇది చేయించుకున్నాను, వదినా పిన్ని అది చేయించుకున్నాను పిన్ని అని చెప్పుకోవాల్సిందే, చూపించుకోవాల్సిందే. ఏం చెప్పుకోకపోతే ఆగలేమా? వాళ్ళకి తెలియాలా అన్నీ. కొందరు ఉంటారు, నాకు ఇక్కడ ప్రాణాల మీదకి వచ్చింది, నీ బంగారం బ్యాంకులో పెట్టి డబ్బులు, లేదంటే నీ బంగారం నాకు ఇవ్వు, నా బ్యాంకులో పెట్టుకొని డబ్బులు తీసుకొని వాడుకో, రేపు తెచ్చి నీకు ఇస్తే, నాకు ప్రాణాల మీదకి వచ్చిందని వచ్చి కూర్చుంటారు. ఆ రోజు మొహం ఆడడానికి వాళ్ళ చేతిలో పెట్టాల్సి ఉంటుంది. గుర్తు అనేది ఉండాలండి. ఎంత సోషల్ మీడియా, ఫోన్లు, వాట్సాప్లో వచ్చినా బంధువులకి అందరికీ అన్నీ చెప్పకూడదు. కొన్ని భర్తకు కూడా తెలియకూడదు. దుబారా చేసి బలహీనతలకు అలవాటు పడి బాధ్యతలు పట్టించుకొని భర్త ఇంట్లో ఉంటే, మన దగ్గర బంగారం ఉన్నది, డబ్బు ఉన్నది, పొదుపు చేసింది ఏమీ భర్తకు కూడా తెలియకూడదు. తెలిస్తే అర్పించేస్తాడు, తీసుకెళ్ళేసేసి రేపొద్దున పెట్టేస్తాడు, అయిపోద్ది. ఏమీ చేయలేము ఆ తర్వాత. పరిస్థితిని బట్టి మహిళలు గుంభనంగా ఉండటం నేర్చుకోండి. పరిస్థితులను బట్టి మనుషులు తెలివిగా ఉండటం నేర్చుకోండి. పరిస్థితులను బట్టి మహిళలు జాగ్రత్తగా ఉండడము, తెలివి కలిగి, లోతు కలిగి, ఆలోచన కలిగి, కాస్త పొదుపుగా ఉండడము, నిల్వ చేసుకోవడం, ధనాన్ని దాచుకోవడం, జాగ్రత్తగా ఏదో బంగారం లాంటి వాటి మీద పెట్టుకోవడం, జాగ్రత్తగా భద్రం చేసుకోవడం, పిల్లల అవసరాలకి, భవిష్యత్తు అవసరాలకి, తన అవసరాలకి అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవడం అనేది తెలివైన వాళ్ళ లక్షణము. పిచ్చి పనులు చేస్తే పిల్లలకి ఏం నేర్పుతాం? మనం వేదో పనులన్నీ, పిచ్చి పనులన్నీ చేసి. కాబట్టి జాగ్రత్తగా మహిళల ముందున్న ఒకే ఒక్క మంచి సొల్యూషన్, ఆర్థిక పరంగా బంగారం మీద పెట్టుకోండి, బంగారం జాగ్రత్తగా దాచుకోండి. తెలిసి తెలియక పిచ్చి వస్తువులు కొనుక్కొని
వేస్ట్ చేసుకోవడం డబ్బులు, పక్కన వాళ్ళని చూసేసి మన దగ్గర లేకపోయినా వెండి వస్తువులు కొని వచ్చిన వాళ్ళకి చూపించుకోవడము. వాళ్ళు వీళ్ళు చూపిస్తారు కదా అని గ్రామువి, అరగ్రామువి, 30 గ్రామువి ఇట్లాంటి పాలసాటి పిచ్చి వస్తువులు కొని 2 రోజులు వేసుకుని అది కట్ అయిపోయి తర్వాత మార్పిడి చేసుకుని లాంటి వెర్రి పనులు చేయకుండా తెలివి కలిగి విజ్ఞానంతో మన పెద్దవాళ్ళు అందరూ ఎంత జాగ్రత్తగా వస్తువుల పట్ల ఉండేవాళ్ళు. ఒక వస్తువు చేపించుకుంటే ఒక గొలుసు గాజు తరతరాలకి ఉండేవి. ఇవి మా అమ్మమ్మ గారివి, ఇవి మా నాన్నమ్మ గారివి, మా పెద్దమ్మ గారివి అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మనం చేయించుకోవడం 4 రోజుల్లో మనమే మార్చుకుంటున్నామంటే ఎంత చదువుకొని కూడా మూర్ఖులం అవుతున్నాం మనం ఆలోచించండి. జాగ్రత్తగా ఆలోచించి మీ దగ్గర ఉన్నది ఏదో బంగారం మీద పెట్టుకొని కొన్నామన్న విషయం అందరికీ చెప్పుకోకుండా మూసుకొని దాచుకొని భద్రపరచుకొని గుంభనంగా ఉంటే మనకి మహిళల రక్షణకు, మన పరిస్థితికి ఎవరి దగ్గర చేయి జాచకుండా మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి ఆ బంగారం ఒకరోజు అక్కడికి వస్తుంది. ఫైనల్గా భర్త గారు అంత సరైన క్యాండిడేట్ కాకపోతే ఆయనకి కష్టం వచ్చినా సరే నా దగ్గర బంగారం ఉంది తీసుకోండి స్వామి అని చెప్పకండి. అర్థమవుతుందా? అంత ఏం కరిగిపోనక్కర్ల, వాళ్ళకి తెలిసి రావాలి. డబ్బంతా నాశనం చేసేసి ఇష్టం వచ్చినట్లుగా చేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టి ఎలా పడితే అలా ఖర్చులు పెట్టినందుకు కొన్నాళ్ళు కష్టాలు పడనివ్వండి. మరి అంత పతివ్రతను అనిపించుకోవాల్సిన పని లేదు. ఇది కలికాలం. భర్త విషయంలో కూడా జాగ్రత్తగానే ఉండాలి మనం. ఈ విషయం భర్తల పట్ల వ్యతిరేకత చెప్పట్లేదండి, మహిళల సంక్షేమం కోసం చెప్తున్నా. ఈ విషయాలు వివరాలు మీకు చక్కగా ఉపయోగపడతాయని భావిస్తున్నాను. ఈ విషయం చెప్పడంలో కేవలం మీరందరూ నా మాతృమూర్తులు, సోదరిమణులు అనే భావనతోటి ఇవి మీకు ఉపయోగపడతాయి అనే ఒక సద్భావనతోటే చెప్తున్నాను తప్ప ఇందులో నాకు తెలిసి వివాదాస్పదమైన విషయం ఏమీ లేదు. సహృదయంతో గ్రహింతురుగాక. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.